నమస్తే. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం పాలు, పాల ఉత్పత్తులు, పోషక మరియు ఆరోగ్య ప్రయోజనాలు. ఈ అంశానికి సంబంధించి మనకు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి స్వర్ణలత గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ డైరీ కెమిస్ట్రీ, కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ, కామారెడ్డి. నమస్తే స్వర్ణలత గారు. నమస్తే అండి. ఇక ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్పై మీకు కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి సలహాలు, సూచనలు స్వీకరించవచ్చు. ఇక పాలకు సంబంధించి పుట్టిన ఏ ప్రాణికైనా తన ప్రయాణం పాలతోటి ప్రారంభమవుతుంది. అలాంటి పాడి పరిశ్రమ కూడా వ్యవసాయానికి అనుబంధకరంగా ఉంటుంది. అసలు తెలంగాణలో పాల ఉత్పత్తి ఎలా ఉందంటారు? మన భారతదేశంలో మన పాల ఉత్పత్తి మొదటి స్థానంలో ఉంటే మన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం 11వ స్థానంలో పాల ఉత్పత్తిలో ఉన్నది. 2019-20 ప్రకారం అయితే మనకు 5.61 అంటే 5.61 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి చేయడం జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణ స్టేట్లో 39 స్టేట్లలో మనకి 16 స్టేట్లలో పాల ఉత్పత్తి బాగుంది. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఖమ్మం, నిజామాబాద్, తర్వాత మనకి సిద్దిపేట, కరీంనగర్ ఇలాంటి కొన్ని డిస్ట్రిక్ట్స్ కొన్ని మనకి ముఖ్యంగా పాల ఉత్పత్తిని చేకూరుస్తుంది. మిగతా రాష్ట్రాలు కూడా పాల ఉత్పత్తిలో మంచి ఉత్పత్తి చేయాలని మనం ఆశిస్తున్నాము. రైట్ మేడం. ఇక పాల గురించి మనం మాట్లాడుకుంటే అసలు పాలలో ఏ పోషకాలు ఉంటాయంటారు? మనందరికీ తెలుసు పాలు ఒక మంచి సంపూర్ణ ఆహారం. చిన్న పిల్లలు పుట్టినప్పటి నుండి మనకు పాలతోటే మన జీవనం స్టార్ట్ అవుతుంది. వృద్ధుల వరకు కూడా పాలు తేలిగ్గా మనం జీర్ణించుకోగల పోషకాలన్నీ కూడా పాలలో సమృద్ధిగా ఉన్నాయి. దాంట్లో మనకేంటంటే పాలలో ముఖ్యంగా ప్రోటీన్ల కంటెంట్, ప్రోటీన్లు మనకు 2 రకాలైన ప్రోటీన్లు ఉంటాయి. దాంట్లో మొదటిగా ముఖ్యంగా చెప్పుకోదగలిసినవి 80% కేసిన్ అనే పదార్థం ఉంటుంది. అది ఓన్లీ మనకి పాలలో ఉన్న ప్రోటీన్ మాత్రమే, ఇంకెక్కడ కనబడదు. తర్వాత 20% మనకు వే ప్రోటీన్స్ అనేది మైనర్ ప్రోటీన్గా మనకు కనబడుతుంది. ఈ ప్రోటీన్లో మనకు ముఖ్యమైనది ఏంటంటే మిగతా అన్ని ఆహారంలో పోలిస్తే మనకి శరీరానికి కావాల్సిన 9 అమైనో యాసిడ్స్ అన్నీ కూడా ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం వాటిని. ఆ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా మనకి పాలలో పుష్కలంగా దొరుకుతుంది. కాబట్టి దీన్ని జనరల్గా సాధారణంగా మనకి పాల సంపూర్ణ మాంసకృతులని కూడా అంటారు. సో ఈ ప్రోటీన్ల వల్ల మనకి కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళకి పెరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. కండరాల నియంత్రణ పెరుగుదలకి ఉపయోగపడుతుంది. వీటితో పాటు ప్రోటీన్లతో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి కొవ్వు, ఫ్యాట్. సో దీంట్లో మనకి కావాల్సిన ఫ్యాట్ సాల్బుల్ వైటమిన్స్ అంటాం, విటమిన్లు మనకు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఏ ముఖ్యంగా మనకి కంటి చూపుకి చాలా ముఖ్యమైనది. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, ఈ 4 కూడా మనకి పాలల్లో నుంచి దొరుకుతుంది. తర్వాత మనకు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండి. ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పాలలో సమృద్ధిగా దొరుకుతుంది. ముఖ్యంగా దాంట్లో పామిటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా పాలలో సమృద్ధిగా దొరుకుతాయి. ముఖ్యంగా దాంట్లో ఒక ముఖ్యమైన పదార్థం ఏంటంటే కాంజుగేటెడ్ లినోలినిక్ యాసిడ్ అనేది. దాని నుంచి మనకి బాడీకి కావాల్సిన కండరాల శక్తి అంతా కూడా త్వరగా దొరుకుతుంది. కాబట్టి మనకి కొవ్వు శాతం సమృద్ధిగా మనకి ఆవు పాల్లో కన్నా గేదె పాల్లో ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఖనిజాలు అంటే మినరల్స్. సో మినరల్స్లో మనకి మెయిన్గా ముఖ్యంగా కాల్షియం కంటెంట్. సో కాల్షియం మన అందరికీ తెలుసు, మన ఎముకల బలానికి, ఆరోగ్యానికి ఎంత ముఖ్యమైనదో అని. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా, దంతాలు ఆరోగ్యంగా ఉండాలన్నా మనకు కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాల్షియం కంటెంట్ మనకి పాలలో సాధారణంగా 120 mg ఒక గ్లాస్ పాలలో దొరుకుతుంది. దానివల్ల మనకి కావాల్సిన కాల్షియం చిన్నపిల్లలకైతే జనరల్గా 1200 mg మనకు అవసరం ఉంటుంది. సో ఒక 200 నుంచి 400 ml తీసుకుంటే సాధారణంగా మనకు కావాల్సిన 120 mgతో పాటు ఒక సర్వింగ్ 240 mlలో మనకి ఈ కావాల్సిన 1/3 ఆఫ్ కాల్షియం RDA అంటాము, రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ ప్రకారం మనకి కాల్షియం కంటెంట్ మనకి సమృద్ధిగా పాలలో దొరుకుతుంది. తర్వాత మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మిగతా మినరల్స్ ఏంటంటే ఖనిజాలు, పొటాషియం, ఫాస్ఫరస్, అయోడిన్. సో ఇవన్నీ కూడా మనకి పాలలో సమృద్ధిగా ఉంటుంది. తర్వాత మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్
చక్కెర కార్బోహైడ్రేట్, ఇందులో మిల్క్ షుగర్ అంటాము. మిల్క్ షుగర్ అనేది మనకి లాక్టోస్ అనేది ఉంటుంది. అది కూడా మనకి ఎక్కడ ఆహార పదార్థాల్లో మనకి లాక్టోస్ కంటెంట్ అనేది కనబడదు. ఇది త్వరగా మన బాడీకి శక్తిని ఇవ్వడానికి చాలా మేలు చేస్తుంది. సో ఈ లాక్టోస్ అనేది ఏంటంటే మనకి డైసాక్రైడ్ అంటాము. దాంట్లో 2 సాక్రైడ్స్ ఉంటాయి, గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోస్. త్వరగా మన బాడీని జీర్ణం చేసుకునే శక్తి లాక్టోస్లో ఉంటుంది. సో దీంతో పాటు మనకి ముఖ్యంగా విటమిన్లు చెప్పుకున్నాం. విటమిన్ సి, ఫ్యాట్ సాల్బుల్ వైటమిన్స్తో పాటు మనకి వాటర్ సాల్బుల్ వైటమిన్స్, ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విటమిన్ B2, విటమిన్ B12. సో విటమిన్ B12 అనేది సాధారణంగా మనకి మాంసకృతిలో నుంచే దొరుకుతుంది, ఎటువంటి ప్లాంట్ సోర్స్ నుంచి వచ్చేది కాదు. కాబట్టి ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉంటారో కంపల్సరీ ఆ విటమిన్ B12 అనేది మనం పాల నుంచి మాత్రమే సేకరించగలుగుతాము. ఇవన్నీ కూడా మనకి మంచి పోషకాలు, ఈజీగా జీర్ణమయ్యే పోషకాలన్నీ కూడా మనకు పాలలోంచి దొరుకుతుంది. వేరే ఆహారంలో పోలిస్తే పాలు అనేది మనకు 99.9% పాల నుంచి వచ్చే ప్రతి పదార్థం కూడా బాడీ తొందరగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. సో ఇటువంటి మంచి పోషకాలు ఉన్న పాలు మనకు చాలా రోజువారీగా ఈజీగా దొరికే పదార్థం. మనకి ఒక గ్లాసు పాలు తాగితే అంత ఆరోగ్యం పోషకాలు ఉంటుందని చెప్తారు. అలాగే పాలలో పోషకాల గురించి మాట్లాడుకున్నాం. అలాగే పాల ఉత్పత్తులు చాలానే ఉంటాయి, అవి ఆరోగ్యానికి ఎలా ప్రయోజనకరంగా మారుతాయి అంటారు? పాల ఉత్పత్తుల్లో మనకి సాధారణంగా చూస్తే వివిధ రకాలైన పాల ఉత్పత్తులు ఉన్నాయి. మొదటిగా చూస్తే పెరుగు. సాధారణంగా మన ఇంట్లో అందరూ కూడా పెరుగుని కంపల్సరీగా, పాలు ఎంతో ఇదిగా మనం ఇంట్లో యూజ్ చేసుకుంటాము, పెరుగు కూడా అంతే రోజువారీగా మనం ఉపయోగిస్తుంటాము. సో పెరుగు తర్వాత మనకి సాధారణంగా దొరికేది ఎక్కువగా ఈ మధ్యకాలంలో పన్నీర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. సో పన్నీర్ కూడా జనరల్గా నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే మనకి తినని వాళ్ళు ఉంటారో పన్నీర్ ఇస్ మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ప్రోటీన్ సోర్స్ ఇంకా మిగతా అన్నిట్లో పోలిస్తే దీంట్లో అధికంగా దొరుకుతుంది, ఈజీగా జీర్ణం అవుతుంది కూడా. సో పాలు తర్వాత పెరుగు నుంచి తర్వాత మనకి ఎక్కువగా దొరికేది పన్నీర్ తర్వాత మనకి ఎక్కువగా పాల పదార్థాలు అంటే బటర్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. తర్వాత నెయ్యి, కోవా పదార్థాలు. సో ఏదైనా మనకు ఒక ఒకేషన్ ఉంది అంటే కంపల్సరీ మనం స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. సో వీటిల్లో నుంచి ఉత్పత్తి చేసినప్పుడు పాల నుంచి దానికంటే పాల ఉత్పత్తులు చేసినప్పుడు మనకి ఎక్కువ లాభదాయకం ఉంటుంది, వాటి నుంచి ఎక్కువ ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు పెరుగు తీసుకున్నట్టయితే పాలు కొంతమందికి జీర్ణం కావు త్వరగా, కానీ పాల నుంచి పెరుగు మార్చినప్పుడు పెరుగులో మనకి ప్రోబయోటిక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, తొందరగా జీర్ణశక్తి పెరుగుతుంది. ఎవరైతే మనకి జీర్ణకోశ వ్యాధి ఉన్నదో వాళ్ళకు కూడా జనరల్గా ఈ పెరుగు తినడం వల్ల ప్రోబయోటిక్స్ కంటెంట్ అనేది, ప్రోబయోటిక్ అంటే మనకి బాడీలో ఉన్న ఆర్గానిజమ్స్ని ఇంప్రూవ్ చేసే బ్యాక్టీరియా అనమాట, మంచి బ్యాక్టీరియా. సో ఈ ప్రోబయోటిక్స్ ద్వారా మనకి చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి హై బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. తర్వాత మనకి ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో ఖనిజాలు దొరుకుతాయి, అలాగే విటమిన్లు. సో ఇవన్నీ కూడా సోర్స్ ఆఫ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్తో పాటు ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకి పెరుగులో దొరుకుతుంది. అలాగే ఇప్పుడు నెయ్యి తర్వాత బటర్ చూస్తే కూడా మంచి హెల్దీ ఫ్యాట్స్ అంటాం. హెల్దీ ఫ్యాట్స్ అన్నీ కూడా మనకి బటర్లో నెయ్యి ద్వారా దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా మనకి పాల ఉత్పత్తిలో నుంచి జనరల్గా సాధారణంగా దొరికే ప్రోటీన్ సోర్స్ కానీ, అమైనో యాసిడ్స్ కానీ, విటమిన్స్ కానీ అన్నీ కూడా మనకి ఈజీగా లబ్ధి పొందే ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. అవునండి. ఇంకా అలాగే ఆవు పాలు, గేదె పాలు అంటే మనం ఎక్కువగా ఉపయోగించేవారు అసలు ఏంటి వాటిలో ఉన్న పోషకాల తేడా ఏంటంటారు? మనం సాధారణంగా చూస్తే మనకి ఆవు పాలు, గేదె పాలకి చూస్తేనే మనకి కలర్ డిఫరెన్స్ ద్వారా తెలిసిపోతుంది. ఆవు పాలు సాధారణంగా పసుపు రంగులో ఉంటాయి, గేదె పాలు అయితే సాధారణంగా తెల్ల రంగులో ఉంటాయి. దీనికి చాలా వరకు మనకి కాంపోజిషన్ డిఫరెన్స్ అనేది కనబడుతుంది. ఎందుకంటే మనం ఏదైతే మనం పచ్చగడ్డి వాటికి ఇస్తున్నామో దానా మేత లాగా, దాన్ని ఏం చేస్తుందంటే అది జీర్ణించుకునే క్రమంలో ఆవు అనేది సాధారణంగా ఏదైతే పచ్చగడ్డిలో కెరోటీన్ ఉంటుందో ఆ కెరోటీన్ కంటెంట్ని డైరెక్ట్గా పాలలోకి సిక్రెట్ చేసుకుంటుంది అనమాట. దానికి బీటా కెరోటీన్ అంటాం. సో బీటా కెరోటీన్ ద్వారా మనకి పాలు అనేది పసుపు రంగులోకి వస్తుంది. అదే గేదె పాలలో చూస్తే అటువంటి సిక్రేషన్ ఉండదు, కాబట్టి డైరెక్ట్గా అది విటమిన్ ఏని సిక్రెట్ చేసి పాలలోకి ఉత్పత్తి చేయడం జరుగుతుంది.
దాంట్లో పోషక విలువల దగ్గరికి వస్తే మనకు తెలుసు ఆల్రెడీ కౌ మిల్క్ అంటే ఆవు పాలలో సాధారణంగా కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది, 3 నుంచి 4% ఉంటుంది. అలాగే గేదె పాలలో అయితే 6 నుంచి 8% వరకు కొవ్వు ఉంటుంది. పైగా మనకి ఈ పాల ఉత్పత్తులు చేసే క్రమంలో గేదె పాలు తీసుకున్నట్లయితే మనకి పన్నీర్కి కానీ లేకపోతే కోవా ప్రిపరేషన్కి కానీ మంచి లాభదాయకంగా ఉంటుంది. సో తర్వాత ప్రోటీన్ విషయానికి వస్తే కూడా ఆవు పాలలో కన్నా మనకి గేదె పాలలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, 4 నుంచి 5% ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, ఎక్కువ సోర్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. తర్వాత మనకి ఎనర్జీ వాల్యూ కూడా గేదె పాలతో పోలిస్తే ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో ఎనర్జీ శాతం ఎక్కువగా ఉంటుంది. ఒక గ్లాస్ పాలు తీసుకున్నట్లయితే మనకి ఒక గ్లాస్ పాలలో ఒక 100 గ్రామ్స్ ఆఫ్ ఎనర్జీ, 100 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ మనకి వస్తుంది. కానీ ఆవు పాలు ఆరోగ్యకరంగా మంచివని కొంతమంది అంటారు. అవునండి, అంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ పరంగా చూస్తే ఆవు పాలలో జీర్ణమయ్యే శక్తి చాలా తొందరగా ఉంటుంది, అంటే త్వరగా మనకి జీర్ణం అయిపోతుంది. దానివల్ల బాడీ తొందరగా అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది, ఎక్కువ బయో అవైలబిలిటీ అంటాం, అంటే మనకి బాడీకి కావాల్సిన శక్తిని తొందరగా చేకూరుస్తుంది గేదె పాలతో పోలిస్తే. మేడం కాల్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రాచకొండ రాజే, జగిత్యాల జిల్లా. రాజే గారు చెప్పండి, మేడం ఉన్నారు, అడగండి, మీ సందేహం ఏంటో. సైంటిస్ట్ గారికి మీకు వందనములు. ఇది సార్, ఈ వృద్ధులకు ఈ బర్రెపాలు మంచిగా ఉంటాయా లేకపోతే ఆవు పాలు బాగుంటాయా, ఏ పోషకాలు బాగుంటాయా అని సవిరంగా చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చెప్తారు. వృద్ధులకి సాధారణంగా అంటే మనకి 60 దాటిన వారికి అయితే తేలిగ్గా జీర్ణం అవ్వడానికి మనకి ఆవు పాలు అయితే చాలా త్వరగా జీర్ణం అవుతుంది. ఎందుకంటే మనకి దీంట్లో ప్రోటీన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది గేదె పాలతో పోలిస్తే. చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే మనకి తల్లి పాలు బదులు ఆవు పాలు ఎందుకు పట్టిస్తాము అంటే దానికి ఒక కారణం ఏంటి అంటే ప్రోటీన్ కంటెంట్. సో ప్రోటీన్ కంటెంట్ దీంట్లో మనం డైజెషన్ చేసుకున్నప్పుడు మరి సాఫ్ట్గా, అంటే ఎలాగైతే మన తల్లి పాలు పిల్లలకి తేలిగ్గా జీర్ణం అయిపోతాయో అలాగే ఆవు పాలలో ఉన్న ప్రోటీన్ కూడా త్వరగా జీర్ణమయ్యే శక్తి ఉంటుంది మన బాడీకి. ఎప్పుడైతే గేదె పాలు తీసుకుంటామో గేదె పాలలో మనకి కొంచెం హార్డ్ కర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మన గ్యాస్ట్రోఇంటెస్టినల్ కండిషన్స్లో. దానికి కాబట్టి గేదె పాలతో పోలిస్తే ఆవు పాలు అనేది మనకి ఎక్కువ లాభదాయకం పొందుతుంది. అదే కాకుండా మనకి వివిధ రకాలైన ఆరోగ్య పరంగా కూడా ఆవు పాలలో మనకి ముఖ్యంగా ఈ ప్రోటీన్ సోర్స్తో పాటు కాల్షియం కంటెంట్ కూడా తక్కువ పోర్షన్లో ఉంటుంది. సో కాల్షియం కంటెంట్ తక్కువ పోర్షన్లో ఉంటే కూడా తొందరగా జీర్ణమయ్యే శక్తి ఉంటుంది. కాబట్టి గేదె పాలతో పోలిస్తే మనకి ఈ ఆవు పాలనే తొందరగా జీర్ణమయ్యే శక్తి పిల్లలకు కానీ వృద్ధులకు కానీ అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ మధ్యతరగతి అంటే అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గేదె పాలే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ మనకు ఆవు పాలలో చాలా తక్కువగా ఉండడం వల్ల గేదె పాల నుంచి తొందరగా వాళ్ళు అభివృద్ధి, వాళ్ళ పెరుగుదల చాలా త్వరగా ఉంటుంది. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. మేడం, అంటే ఇప్పుడు అడిగారు ఆవు పాలు గురించి, గేదె పాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జనరల్గా ఆవు పాలు కొంచెం బాడీకి హీట్ చేస్తాయని అంటూ ఉంటారు, అది నిజమేనా? అది ఒక అపోహ అండి. అంటే చాలా మంది అలా అనుకుంటారు ఆవు పాలు మనకి హీట్ చేస్తుంది అన్నది, కానీ అది నిజానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే పాలలో ఉన్న పోషక విలువలన్నీ కూడా మన బాడీకి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. కానీ అంటే ఏదైనా కానీ మనకు మితంగా తీసుకుంటే మన బాడీకి మంచిది. అతిగా ఎక్కువ తీసుకున్నప్పుడు సాధారణంగా మనకి ఏంటంటే ఒక సర్వింగ్ అంటాం, ఒక సర్వింగ్ అంటే 240 ml. ఒక కప్ మిల్క్ మనకి చిన్నపిల్లలకైతే జనరల్గా 2 నుంచి 3 కప్స్ వరకు పాలు మనకి వాళ్ళ అవసరం ఉంటుంది వాళ్ళ బాడీకి పెరుగుదలకి. పెద్దవారికి అయితే జనరల్గా 1 to 2 కప్స్, అంటే ఒక సర్వింగ్ జనరల్గా 250 ml మనకి సాధారణంగా మనకు ఒక రోజుకి కావాల్సిన పాలు. దానికన్నా మితంగా తీసుకున్నప్పుడు మన బాడీ కొంచెం హీట్కి ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మీరు చెప్పిన చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఆవు పాలు మధ్య వయసు వాళ్ళకి మాత్రం గేదె పాలు అయితే వాళ్ళకి కొంచెం పెరుగుదలకి గ్రోత్ కి మంచి బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం ఏ జాతి పాడి పశువులు అయితే ఎక్కువ పాలు ఇస్తాయి అంటారు? ఎందుకంటే కమర్షియల్ గా మనకి పాలు ఎక్కువ ఇచ్చే రైతుకి లాభదాయకంగా ఉంటుంది. అయితే సాధారణంగా మనకి 2 రకాల జాతులు ఉంటాయి పశువుల్లో. ఒకటి ఏంటంటే సంకర జాతి అంటాము, క్రాస్ బ్రీడ్. తర్వాత మనకి దేశీవాళ జాతి, అంటే మనకి లోకల్లో దొరికే జాతి పశువులు అనమాట. సో సంకర జాతి పశువుల్లో ముఖ్యంగా చూస్తే మనకి జెర్సీ, అంటే ఆవులో అయితే జెర్సీ పాలు ఎక్కువ మనకి అలా
రైతులకి లాభదాయకంగా ఉంటుంది. అలాగే గేదె విషయానికి వస్తే సంకర జాతిలో హెచ్ఎఫ్ హాల్స్టైన్ ఫ్రిషియన్ అనే జాతిలో మనకి ఎక్కువ పాల ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. తద్వారా రైతులకు కూడా ఎక్కువ లాభదాయకం పొందుతాము. తర్వాత ఈ క్రాస్ బ్రీడ్ కాకుండా మనకి దేశీ వాళ్ళ జాతి బ్రీడ్లలో వస్తే సాహివాల్, గిర్, రెడ్ సింధి ఇలా కొన్ని ఇండిజినియస్ బ్రీడ్స్ వల్ల కూడా మనకి ఎక్కువ పాల ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. తద్వారా రైతులకు మంచి లాభదాయకం కలుగుతుంది. అలాగే ఇప్పుడు పశువులకి ఇచ్చే మేత కూడా చాలా కీలకం. ఆ మేత ద్వారా పోషకాలు అందుతాయి కాబట్టి తద్వారా పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి మేత ఇవ్వాలంటారు? సాధారణంగా మనకి పాడి పశువులకు ఆహారంకి వస్తే సంపూర్ణ ఆహారం మనం ఫస్ట్ వాటికి కలిగించాలి, ఇవ్వాలి. ఇస్తేనే మనకి పాల నుంచి మంచి నాణ్యత, ఎక్కువ ఉత్పత్తి జరిగే అవకాశం కూడా ఉంటుంది. దాన విషయంలో మనకి ముఖ్యంగా వచ్చి పచ్చిగడ్డి. సో ఫస్ట్ మనకి పచ్చిగడ్డి ఒకవేళ రైతులకైతే పచ్చిగడ్డి వాళ్ళు సొంతంగా వేసుకున్నట్టయితే వాళ్ళకి చాలా గిట్టుబాటు అవుతుంది ధర అనేది. సో పచ్చిగడ్డి వాళ్ళు నేపియర్ గ్రాస్ కానీ లుసెర్ని కానీ సొంతంగా వాళ్ళకి చిన్న ఒక స్థలం ఉంటే వాళ్ళే సొంతంగా వీళ్ళు పచ్చగ్రాసి పెంచుకునే దగ్గర అయితే వాళ్ళకి కొంత గిట్టుబాటు ధరలో మనకు పాలు లాభదాయకంగా ఉంటుంది. సో పచ్చగడ్డితో పాటు కొన్ని దానా అంటే సన్ఫ్లవర్ ఆయిల్ సీడ్స్ కానీ లేకపోతే కాటన్ సీడ్ ఆయిల్ కేక్ కానీ గ్రౌండ్ నట్ కేక్స్ కానీ ఇలాంటి వీటి వల్ల మనకి ప్రోటీన్ సోర్స్ కానీ లేకపోతే ఫ్యాట్ సోర్స్ కానీ ఎక్కువగా మనకి పాలల్లోకి సిక్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత మినరల్ మిక్చర్ అంటాం, అంటే ప్రతి పశువులకు కూడా కొంతవరకు మినరల్ అండ్ విటమిన్స్ మిక్చర్ దాన రూపంలో తౌడు రూపంలో ఇస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఒక రేషియోలో డ్రై రఫేజెస్ ఈ పచ్చగడ్డి 60-40 రేషియోలో మనకి వాటికి పోషకాల రూపంలో ఇచ్చినప్పుడు రైతులకు మంచి నాణ్యత, మంచి ఉత్పత్తి, పాల ఉత్పత్తి కలగడమే కాకుండా వాళ్ళకి సొంతంగా పశుగ్రాసం ఉండడం వల్ల కూడా వాళ్ళకి లాభదాయకం జరుగుతుంది. అలాగే ఇప్పుడు పాల నాణ్యత పెరిగేలా, ఈ పోషకాల నష్టం నివారించేలా ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? పాల నాణ్యత పెరగాలి అంటే ఫస్ట్ ముఖ్యంగా వాళ్ళు ఎటువంటి పశువుని కొంటున్నారో అది చూసుకోవాలి. ఎందుకంటే పశువు ఎంపికనే చాలా ముఖ్యమైనది. సాధారణంగా మనకి పశువు ఒక 1 year నుంచి 2 years లోపు తీసుకుంటే ఎప్పుడైతే హీఫర్ అంటాం అంటే దూడ తర్వాత మనకు ఒక 9 నెలల నుంచి అది మనకి ఎదకు వస్తుంది. సో అటువంటి హీఫర్ కాకుండా కొంచెం మనకి 1 to 2 years ఉన్న యానిమల్స్ తీసుకుంటే వాళ్ళకి దాంతోపాటు ఎటువంటి జాతి తీసుకుంటున్నామో అది కూడా చాలా ముఖ్యమైనది. ఇందాక చెప్పినట్టు క్రాస్ బ్రీడ్ కౌస్లో అయితే హెచ్ఎఫ్ కానీ, మనకి జెర్సీ ఆవులో అయితే జెర్సీ కానీ, లేకపోతే సంకర దేశీ వాళ్ళ బ్రీడ్స్లో సాహివాల్ కానీ, గిర్ కానీ ఇలాంటి జాతి పశువులను ఎంపిక చేసుకోవడం ఫస్ట్ ప్రధానమైన ముఖ్యము. దాని తర్వాత మేత, ఎటువంటి మేత ఇస్తున్నాం దానికి. సో మేత ఇందాక చెప్పుకున్నట్టు మనకి కంపల్సరీ పచ్చగడ్డి, ఎండుగడ్డి, తర్వాత తౌడు, మినరల్ మిక్చరు ఇవన్నీ కూడా సమపాలంలో వాటికి అందించినప్పుడే దాని యొక్క నాణ్యత, ఉత్పత్తి, పాల ఉత్పత్తి అనేది వాళ్ళకి లాభదాయకంగా చేకూరుతుంది. తర్వాత ఏంటంటే మెయిన్గా యానిమల్ తీసుకుంటున్నాం అంటే పశువు తీసుకుంటున్నప్పుడు దానికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, దానికి ఎటువంటి ఏమైనా ఆరోగ్య అంటే ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, దాన్ని మనం ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకి ఈ వైద్య ఖర్చులన్నీ కూడా తగ్గించుకోవచ్చు. సో వీటి వల్ల ఈ వైద్య ఖర్చు కానీ లేకపోతే ఈ మేత ఖర్చులో కానీ మనం సొంతంగా పశుగ్రాసం చేసుకోవడం వల్ల కానీ, పశువుల ఎంపిక కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి లాభదాయకంగా, రైతులకు లాభదాయకంగా వచ్చే ఇది. డెఫినెట్గా అంటే ఇప్పుడు మనం గతంలో అంటే అన్ని నాణ్యతగా ఉండేవి, న్యాచురల్గా దొరికేవి, అదంతా ఒక చైన్లో ఉంటుంది, లింకప్ చైన్లో ఉంటుంది. ఇప్పుడు పశువులు మంచి మేత తింటే, మంచి పాలు ఇస్తే, మనం తాగితే మనకి ఆరోగ్యం ఇలా ఉంటుంది. రాను రాను ఇప్పుడు మనం చూస్తున్నాం అంతా కల్తీమయంగా మారిపోయి, అప్పుడు ఆ పశువులకి ఇచ్చే దానా ఆ మేతలో కూడా ఆ రసాయనాలతోటి ఎక్కువగా పండించడం వలన దాని ఎఫెక్ట్ మన మీద కూడా పడుతుంది. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు కొంచెం నాణ్యంగా ఉండేలా? మనం ఖచ్చితంగా వాటి యొక్క దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంటే దానా విషయాన్ని తీసుకున్నప్పుడు మనకి ఎటువంటి ఎక్కువ పెస్టిసైడ్స్ లేకుండా దానా ఇస్తే, ఎందుకంటే ఏదైతే మనం ఆవుకి కానీ గేదె కానీ ఏదైతే మనం పశువులకి మేత ఇస్తున్నామో అదే మనకి
సిక్రెట్ అయ్యి పాలలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సపోజ్ ఒకవేళ ఆవు కానీ దూడ కానీ ఏదైనా ఒక డిసీజ్ తోటి బాధపడుతుంది అనుకోండి, మనం వెటనరీ డాక్టర్ చూపించినప్పుడు వాళ్ళు కొన్ని ఇంజెక్షన్స్ దాని ట్రీట్మెంట్ కోసం కొన్ని ట్యూబర్కులోసిస్లో మాస్టైటిస్ డిసీజో లాంటి డిసీజెస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా ఆ పాల ఉత్పత్తి ఒక 24 నుంచి 48 గంటల పాల ఉత్పత్తి చేసిన పాలని తాగకూడదు. యాక్చువల్గా దాన్ని విత్డ్రాల్ టైం అంటాం. సో ఆ పాలు ఏదైతే మనకి యాంటీబయాటిక్స్, పెస్టిసైడ్స్ లేకపోతే ఈ పశుగ్రాసం ద్వారా పెస్టిసైడ్స్ ఏదైతే ఎక్కువగా ఉన్న ఫీడ్ ఇస్తున్నామో అవన్నీ కూడా పాలలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తద్వారా కూడా మిల్క్ అనేది పాలని అడల్ట్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒక 24 to 48 అవర్స్ వరకు అయితే ఆ పాలు సేకరించకపోవడమే మంచిది. అలాగే పాలు సప్లై కూడా చాలా కీలకం రవాణా చేసేటప్పుడు. కొన్నిసార్లు గడ్డ కట్టేస్తూ ఉంటాయి. సో దాన్ని ఎలానే అరికట్టాలంటారు? సో రైతులు అంటే పాడి పశువులు ఎవరికైతే మనకి ఉన్నాయో వాళ్ళు పాలు పితికే క్రమం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పాలు పితికే టైము సుమారుగా మార్నింగ్ మనం 5:30కి పాలు పితుకుతూ ఉంటాము. సో 5:30 నుంచి ఒక పాలు పితికే ప్రొసీజర్ కూడా ప్రాపర్గా వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. అడ్డర్ అంటే వాళ్ళ పొదుగు అనేది ప్రాపర్గా క్లీన్ చేసుకొని డ్రై చేసుకొని ఒక పొడిగుడ్డతో తుడుచుకొని ఎటువంటి బ్యాక్టీరియా వాటర్ పదార్థం లేకుండా క్లీన్గా ఒక మంచి పాత్రలోకి తీసుకొని వాళ్ళు పాలు పితుక్కోవాలి. పితికిన వెంటనే సాధారణంగా మనం ఏం చేస్తాం, ఒక 2 గంటల లోపు మనకి సొంతంగా మనం మార్కెటింగ్ చేసుకునేటట్టయితే ఇంటి దగ్గరలో జనరల్గా పోసేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ సందర్భం లేకపోతే దగ్గరలో ఉన్న మనకి బల్క్ మిల్క్ కూలర్స్ కానీ చిల్లింగ్ సెంటర్స్లో కానీ పాలు వాళ్ళకి సరఫరా చేస్తూ ఉంటారు. సో అది తీసుకెళ్లే సమయంలో కూడా మనం వాటిని ఒక తడిగుడ్డ చుట్టుకొనో లేకపోతే చల్లబరుచుకొని చల్లటి ప్రదేశంలో నుంచి తీసుకెళ్లడమే శ్రేష్టకరం. దానివల్ల మనం పాల నాణ్యతని కాపాడుకోవచ్చు. తద్వారా పాలు గడ్డకట్టకుండా ఎక్కువసేపు పాల షెల్ఫ్ లైఫ్ను కూడా మనం పెంచుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా మనం చేసుకోవాలంటారు. అలాగే బల్క్ మిల్క్ కూలర్ అంటారు కదా మేడం, చిల్లింగ్ సెంటర్ అంటారు. దాని ప్రయోజనాలు ఏముంటాయి అసలు మనకి? బల్క్ మిల్క్ కూలర్స్ అంటే ఇప్పుడు మనకి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామంలో కూడా బల్క్ మిల్క్ కూలర్స్ చిల్లింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఎవరైతే వాళ్ళు పాలను పితికిన తర్వాత వాళ్ళు దగ్గరలో ఉన్న వాటికి పోయలేకపోతున్నారు, ఈ బల్క్ మిల్క్ కూలర్స్ ఏం చేస్తారంటే వాళ్ళని పాలను సేకరించి ఒక యూనియన్ సొసైటీ లాగా వాళ్ళందరూ పాలను సేకరించి వాళ్ళు పాలను తక్కువ ఉష్ణోగ్రతకి చిల్ చేస్తారు, అంటే చల్లబరుస్తారు. సాధారణంగా పాలు పితికిన 2 గంటల లోపు అక్కడికి తీసుకొచ్చేసి మనకు ఒక 5 degrees Celsius లోపు పాలను కూల్ చేసినట్టయితే ఆ ఉష్ణోగ్రతలో బ్యాక్టీరియా పెరగకుండా తగ్గించే ఛాన్సెస్ ఉంటుంది. తద్వారా ఎక్కువగా నిల్వ సమయం ఉంటుంది. సో అక్కడి నుంచి మనకి ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ అవుతుంది. కానీ ఫస్ట్ మనకి ఇనిషియల్గా చేయాల్సిన పని ఏంటంటే బ్యాక్టీరియా పెరగకుండా దాన్ని నిష్క్రమించాలి. బ్యాక్టీరియా పెరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ త్వరగా వెంటనే దాన్ని శీతలీకరణ అంటే 5 degrees Celsius లోపల ఉన్న ఉష్ణోగ్రతకి వాటిని తీసుకురావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈ చిల్లింగ్ సెంటర్స్ ఈ పాలను నిల్వ చేస్తుంటారు కదా మేడం, అవునండి. రైతులు ఎలా పడతారు? రైతులకు ఏమవుతుందంటే ఇప్పుడు వెంటనే వాళ్ళు అక్కడ నుంచి అంటే వాళ్ళ ఇంటి నుంచి చిల్లింగ్ సెంటర్స్ తీసుకొచ్చే సమయం కూడా దగ్గరలో ఉన్న చిల్లింగ్ సెంటర్స్ తీసుకెళ్తే వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే నాణ్యత ఒక గంటకి నాణ్యత తరిగిపోతూ ఉంటుంది. పాలకి నాణ్యత తరిగినప్పుడు వాళ్ళకు ధర గిట్టుబాటు అవ్వదు. సో త్వరగా దగ్గరలో ఉన్న చిల్లింగ్ సెంటర్స్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే ఆ నాణ్యతను బట్టి వాళ్ళకు ధరని జనరల్గా సాధారణంగా పే చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎటువంటి ప్రాసెసింగ్ యూనిట్ అవసరం ఉండదు. ఎటువంటి స్పెషల్గా వాళ్ళకి కావాల్సిన జనరల్గా వాళ్ళకి ఒక చిల్ చేసే పాత్రలు అంటే సపోజ్ ఒకవేళ చాలా దూరంగా ఉందనుకోండి ప్రదేశాల్లో వాళ్ళకు ఒక సపరేట్ వెజిల్స్ లాంటివి చిల్లింగ్ చేసే వెజిల్స్ లాంటివి అవసరం ఉంటాయి. అది కూల్ టెంపరేచర్స్లో మాత్రమే అక్కడ నుంచి వాళ్ళు చిల్లింగ్ సెంటర్స్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ సమయం రెడ్యూస్ చేయడానికి దగ్గరలో ఉన్న చిల్లింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని అక్కడ సరఫరా చేయడం వల్ల వాళ్ళ ఒక పాల నాణ్యతని అట్లనే సేమ్గా ఉంచుకోవచ్చు. నాణ్యత సేమ్గా ఉంటే ధర కూడా వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. మేడం అలాగే మార్కెట్లో చూస్తే చాలా రకాల పాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అసలు ఏంటంటారు అవన్నీ? మనకి FSSA ప్రకారం అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ప్రకారం ఫ్యాట్ పర్సంటేజ్ ప్రకారం అంటే కొవ్వు పర్సంటేజ్ ప్రకారం పాల ధర కూడా నియమిస్తారు. దాంట్లో మనకి వివిధ రకాలైన పాలు ఆ మార్కెట్లోకి అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మనం సాధారణంగా
ప్రజలందరూ ఎక్కువ కొనుక్కునేది టోన్డ్ మిల్క్. టోన్డ్ మిల్క్లో ఏంటంటే మనకి 3% ఫ్యాట్, 8.5% SNF అంటే సాలిడ్ నాట్ ఫ్యాట్ అంటాం. ఘన పదార్థాలు, ఫ్యాట్ లేని మిగతా పదార్థాలన్నీ కూడా సాలిడ్ నాట్ ఫ్యాట్ అంటాము. దాంట్లో 3% ఫ్యాట్ ఉంటే 8.5% ఆఫ్ SNF అనేది ఉంటుంది. అలాగే స్కిమ్డ్ మిల్క్ అంటాం. ఎవరికైతే మనకి ఫ్యాట్ పర్సెంటేజ్ వద్దు, మేము మనకి ఫ్యాట్ చాలామంది ఇప్పుడు కాషియస్గా ఉన్నారు, ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటే ఒబిసిటీ అయిపోతారు, కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయని చెప్పేసి. సో అటువంటి వాళ్ళకి స్కిమ్డ్ పాలు అనేది సెపరేట్గా వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఏంటంటే మనకి వెన్న శాతం 0.5% మించి ఉండదు. తర్వాత 8.7% అనేది సాలిడ్ నాట్ ఫ్యాట్ అనేది ఉంటుంది. దీని తర్వాత మనకి ఎక్కువగా దొరికేది స్టాండర్డైజ్డ్ మిల్క్. అంటే కొంచెం పిల్లలు పెరిగే పిల్లలకైతే ఈ స్టాండర్డైజ్డ్ మిల్క్ కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ ఎక్కువగా ఉపయోగపడతాయి. స్టాండర్డైజ్డ్ మిల్క్లో అయితే మనకి 4.5% ఫ్యాట్ అనేది ఉంటుంది. దాంట్లో 8.5% అనేది SNF ఉంటుంది. అలాగే ఫుల్ క్రీమ్ మిల్క్లో అయితే మనకి 6% ఫ్యాట్ వరకు ఉంటుంది. ఎక్కువగా ఈ పెరిగే పిల్లలకి స్టాండర్డైజ్డ్ మిల్క్ కానీ లేకపోతే ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ పెరుగుదల బాగుంటుంది కాబట్టి వాళ్ళ కండరాల బలానికి, ఎముకల బలానికి, దంత ఆరోగ్యానికి ఇవన్నీ కూడా ఈ స్టాండర్డైజ్డ్ పాలు కానీ ఫుల్ క్రీమ్ పాలు కానీ చాలా ముఖ్యమైనవి. వీటితో కాకుండా కొంతమందికి పాలు అసలు పడవు అంటారు. అంటే పాలు తాగానే కొంతమందికి ఎలర్జీ రావడమో, విరోచనాలు ఇలాంటివి అసలు పిల్లలకు పడవు అంటూ ఉంటారు. సో దానికి కారణం ఏంటంటే లాక్టోస్. మనకి ఇందాక చెప్పుకున్నట్టు పాలలో ఒక ప్రత్యేకమైన చక్కెర ఉంటుంది, దాని పేరు లాక్టోస్ అంటాము. ఆ లాక్టోస్లో ఏంటంటే కొంతమందికి జీర్ణశక్తి ఉండదు, పాలను జీర్ణించుకునే శక్తి ఉండదు ఆ లాక్టోస్ని. సో దీనివల్ల మనకి వామిటింగ్ సెన్సేషన్ కానీ లేకపోతే విరోచనాలు కానీ పిల్లల్లో జరిగే ఛాన్సెస్ ఉంటుంది. దానికి ఇండస్ట్రియల్ పీపుల్ ఏం చేస్తారంటే జనరల్గా ఈ లాక్టోస్ని సెపరేట్ చేసేసి లాక్టోస్ ఫ్రీ మిల్క్ కానీ లేకపోతే లాక్టోస్ రెడ్యూస్డ్ మిల్క్ కానీ 0.5% కన్నా తగ్గించేసి ఆ మిల్క్ని సేల్ చేస్తూ ఉంటారు. అటువంటి పాలు తాగినప్పుడు మిగతా అన్ని పోషకాలు కూడా వాళ్ళకి లభిస్తుంది, ఒక లాక్టోస్ మాత్రం ఉండదు. ఎందుకంటే అది జీర్ణించుకో శక్తి వాళ్ళకి ఉండదు కాబట్టి. సో ఇటువంటి రకమైన మనకి మార్కెట్లోకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మధ్యకాలంలో అసలు కంటే నకిలీ ఎక్కువగా హల్చల్ చేస్తుంది, ఎక్కువగా ఏది చూసినా ఏది కొనాలని భయంగా ఉంది. ఎలా గుర్తించాలంటారు దాన్ని మంచిదని? నకిలీ అనేది మనకు జనరల్గా అయితే ఈ మధ్యవర్తులు ఏవైతే పాలు సేకరించి వాళ్ళు థర్డ్ పార్టీ ద్వారా మనకి సేల్ చేస్తున్నారో మధ్యవర్తులు ఈ లాభం పొందడానికి నీళ్లు కలిపే ఛాన్సెస్. ఫస్ట్ ముఖ్యంగా మనకి కల్తీ అనేది నీళ్లు. సో నీళ్లు కలిపినప్పుడు ఏమవుతుందంటే అవి పలచబడినప్పుడు చిక్కదనం పెరగడానికి కొన్ని రసాయనాలను వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. అంటే షుగర్ కానీ, సాల్ట్ కానీ, స్టార్చ్ కానీ, ఈ మధ్యకాలంలో యూరియా యాడ్ చేస్తూ ఉంటారు వాటి యొక్క సాంద్రత పెరగడానికి. సో ఇవన్నీ కలిపినప్పుడు వాటి యొక్క చూడడానికి చిక్కటి పాలలాగానే ఉంటాయి, కానీ అవి తాగినప్పుడు వాటి యొక్క ఆరోగ్య విషయంలో వస్తే మాత్రం అది చాలా ప్రభావం చూపిస్తుంది బాడీ పైన. జీర్ణకోశ వ్యాధి వస్తుంది, తర్వాత స్లోగా మనకి డయాబెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఒక్కొక్కసారి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా మనకి అట్లాంటి పాలు తాగడం వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా ఎక్కువగా జీర్ణకోశ వ్యాధులు ఎక్కువగా, ప్రేగు వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ చిన్న చిన్న టెస్ట్ల ద్వారా, అంటే మనకి ఇంట్లో సపోజ్ అయోడిన్ స్టార్చ్ ఉంది, స్టార్చ్ జనరల్గా యాడ్ చేస్తూ ఉంటారు డెన్సిటీ పెరగడానికి కానీ లేకపోతే SNF కంటెంట్ ఏదైతే చిక్కదనం రావడానికి అయితే యాడ్ చేస్తారో మనకి చిన్న ఒక రసాయనం, ఒక అయోడిన్ అనేది ఒక రసాయనం ఉంటే చాలు. జస్ట్ దాంట్లో మనకు పాలల్లో ఒక రసాయనం ఒక చుక్క యాడ్ చేయగానే ఒకవేళ పాలు తెల్లటి పాలు బ్లూ కలర్లోకి మారిపోతే తెలిసిపోతుంది అది మనకి స్టార్చ్ కలిపారు అన్నది. సో ఇట్లాంటి చిన్న రసాయనాల టెస్ట్ ద్వారా మనం వాటిని కల్తీని కనుక్కోవచ్చు. సో ఆ విధంగా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మన ఊర్లలో ఉంటే మనకి డైరెక్ట్గా గేదెల దగ్గర నుంచి ఆవు దగ్గర పాల దగ్గరికి వస్తాయి కాబట్టి ఎంత నమ్మకం ఉంటుంది. ఇప్పుడు మనకి అన్ని పాల ప్యాకెట్లు లేదా మనకి అందుబాటులోనే తీసుకుంటున్నాం. అందుకని FSSAI ప్రకారం FSSAI వాళ్ళు జనరల్ ఏం చేస్తారంటే ప్రతి ఇండస్ట్రీ కూడా వాళ్ళు ఆడిట్ చేస్తారు. అంటే వాళ్ళ ఆ ముద్ర ఉన్న FSSAI ముద్ర ఉన్న పాలను తీసుకోవడం వల్ల మనకు కొంతవరకు సేఫ్గా ఉండొచ్చు. అలాగే పాలు తాగడంలో కూడా కొంతమంది ఉదయం పూట తాగితే బలం అని చెప్తారు, కొంతమంది రాత్రి పూట అంటారు. అసలు ఎప్పుడు తాగితే పాలు మన శరీరానికి కరెక్ట్గా పోషకాలు? సాధారణంగా అయితే మనకి పాలు పొద్దున తాగితే మంచి ఉపయోగకరమే, కానీ ఒకవేళ రాత్రి తాగాలి అనుకునే వాళ్ళు పడుకునే ఒక 2 గంటల ముందు పాలు తాగితే మంచిది. ఎందుకంటే
పాలలో మనకి ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నటువంటి ప్రోటీన్ కంటెంట్లో 9 ఇంపార్టెంట్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది ఒకటి ట్రిప్టోఫాన్. సో ఈ ట్రిప్టోఫాన్ కాల్షియం అనేది మనకు 2 గంటల ముందు తాగినప్పుడు స్లోగా మన బాడీలోకి రిలీజ్ అయ్యి మన బాడీలో ఉన్న ఒక 2 ఇంపార్టెంట్ హార్మోన్స్ని, అంటే సెరోటిన్ అని మెలటోనిన్ ఒక 2 హార్మోన్స్, ఇవి మన నర్వ్ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది, పెంచుతుంది అనమాట. దానివల్ల మంచి నిద్ర చేకూర్చే ఇది పెరుగుతుంది. బాడీకి తొందరగా ఈ కాల్షియం అనేది అబ్జార్బ్ అయిపోతుంది. సో ఎవరికైతే జీర్ణకోశ శక్తి అంటే తక్కువగా ఉండి లేకపోతే వాళ్ళు వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళు పొద్దున తాగడమే మంచిది. లేదు అంటే మనం పడుకునే 2 గంటల ముందు ఈ పాలు తాగితే మనకి మంచి నిద్రను అందిస్తుంది. మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని కూడా బాడీకి ఈజీగా మన బాడీకి అబ్జార్బ్ చేసుకోగలుగుతాయి. మీరంటే జనరల్గా క్షేత్రస్థాయికి వెళ్తూ ఉంటారు కదా మేడం, ఎక్కువగా అక్కడి నుంచి మీకు ఎక్కువగా ఏ సమస్యలు వినిపిస్తూ ఉంటాయి? పాల ఉత్పత్తి లాభదాయకంగా ఉందని చెప్తున్నారు రైతులు, ఏమన్నా దీంట్లో నష్టాలకు సంబంధించి ఏమైనా చెప్పగలుగుతారు? పాలు లాభదాయకం ఎప్పుడు అవుతుందంటే ఫస్ట్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు పాల ఉత్పత్తి కన్నా పాల సేకరించి వాళ్ళు వివిధ రకమైన పాల ఉత్పత్తులు చేయడంలో ఎక్కువ లాభదాయకం పొందొచ్చు. కానీ దానికి కావాల్సిన ఫస్ట్ ఒక ప్రణాళిక వాళ్ళు సిద్ధం చేసుకోవాలి. అంటే వాళ్ళకి అసలు ఏ ప్రోడక్ట్స్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకు సొంతంగా పాల ఉత్పత్తి ఉన్నది, లేకపోతే వాళ్ళు బయట నుంచి పాల ఉత్పత్తి చేయగలచ్చు. ఒక పాల ఉత్పత్తి బయట నుంచి చేస్తే కూడా అది మనకి గిట్టుబాటు ధరలో రావాలి. అంటే ఒక 40 నుంచి 45 రూపాయల మనకు లీటర్ పాలు దొరకగలిగితే దాని నుంచి వివిధ రకాలైన పాలను మనం ఉత్పత్తి చేయగలుగుతాము. ఈ పాల ఉత్పత్తి చేసేటప్పుడు కూడా మనకి ఎన్ని పాలు ఉన్నాయి మన దగ్గర, ఎటువంటి ప్రోడక్ట్ చేయాలి, ఎటువంటి పాల పదార్థం చేయాలి అనేది ఫస్ట్ మనకు ఒక అవగాహన ఉండాలి. దానికి తగ్గట్టుగా ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి, పరికరాలు కావాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ పెరుగు ఉంది. సో పెరుగు తయారు చేయాలి అనుకున్నప్పుడు మనకు ఒక 100 లీటర్స్ పాలతోటి పెరుగు తయారు చేయాలనుకున్నప్పుడు చిన్న పరికరాలతోటి మనం వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలి. ఒక చిన్న కుటీరం లాగా ఒకేసారి పెద్దగా స్టార్ట్ చేసుకుంటే అది లాభదాయకం కాకపోవచ్చు. నెమ్మదిగా నిదానంగా అది అమ్మకాలు లాభదాయకంగా ఉంటే వాళ్ళు విస్తరించవచ్చు. సో దానికి కావాల్సిన పరికరాలు ముఖ్యంగా ఒక ప్యాస్చరైజరు, ఎందుకంటే పాలను హీట్ చేసుకోవాలి కాబట్టి. దాని తర్వాత ఒక ఇంక్యుబేషన్ సెటప్ కావాలి. పాలు మనం కల్చర్ యాడ్ చేసినప్పుడు అది ఇంక్యుబేషన్ రూమ్, ఆ టెంపరేచర్లో పాలు గడ్డగట్టడానికి. సో ఇలాంటి చిన్న చిన్న పరికరాలు ఫస్ట్ సమకూర్చుకొని దానికి ప్రిపేర్ చేసిన ప్రోడక్ట్ని ఎక్కడ అమ్మాలో కూడా వాళ్ళు ఒక ప్రణాళిక తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ప్రణాళిక ప్రకారం సపోజ్ ఒకవేళ పెరుగు తయారు చేయాలి అనుకుంటే 100 లీటర్స్ పెరుగు తయారు చేయాలి అనుకుంటే వాళ్ళకి ఇవన్నీ కూడా సమకూర్చుకొని దానికి కావాల్సిన స్టార్టర్ కల్చర్ కావచ్చు, లేదంటే దానికి కావాల్సిన ప్యాకేజింగ్ మెటీరియల్ కావచ్చు, లేబర్ కాస్ట్ కావచ్చు, ఎక్విప్మెంట్ కాస్ట్ కావచ్చు, ఇవన్నీ పెట్టుకున్నా కానీ వాళ్ళకు ఒక నెలకు అట్లీస్ట్ ఒక 15 నుంచి 20 వేల వరకు లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం కాలర్ వెయిట్ చేస్తారు, కాలర్ చేస్తున్నారు మేడం. నమస్తే అండి. నమస్కారం. నమస్తే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ వెంకటరెడ్డి, కరీంనగర్ డిస్ట్రిక్ట్, హుజూరాబాద్ మండల్. ఎస్ వెంకటరెడ్డి, చెప్పండి మేడం. మీ సందేహం ఏంటో అడగండి మేడం. ఈ చాలా మంది ఏంటంటే ఓన్లీ పశువులు అనేటాలకు మార్కెట్ లో దొరికేటువంటి మనకు ధాన్యం నుంచి వచ్చేటువంటి తౌడు అది ఒకటి మాత్రమే వాడుతున్నారు. దానివల్ల ఏంటంటే మనకు పాల ఉత్పత్తి అనేది తగ్గుతున్నది. రెండోది ఏంటంటే పశువుల కాడికి వచ్చేటాలకు మనకు ఒకటే నేపియర్ గడ్డి దొరుకుతుంది. కానీ మార్కెట్ లో మన యొక్క విశ్వవిద్యాలయం చాలా రకాల కొత్త రకమైనటువంటి విత్తనాలు ఇస్తుంది. కానీ అవి మన యొక్క ఇప్పుడు కరీంనగర్ చూసుకుంటే విజయ డైరీ కావచ్చు, ముల్కనూర్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఇది వాళ్ళు స్వకృషి పాల డైరీలు, ఇట్లాంటి వాటికి కొంచెం మన యూనివర్సిటీ వాటికి సంబంధించినటువంటి కోశాలకు సంబంధించినటువంటి ఈ విత్తనాలు కూడా కొంచెం అందుబాటులో ఉంటాయి. ఇవి ఏంటంటే వాటిని సప్లై చేస్తే మనకు పాల దిగుబడి పెరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మేడం. అట్లాంటి ఏమన్నా మనకు విత్తనాలు కొత్త రకమైనటువంటి పౌడర్ విత్తనాలు కానీ మినరల్ కానీ వాళ్ళు ఎట్లా చేసుకోవాలి? ఇంకొకటి మేడం, మా దగ్గర మేడం 2 యువ రైతులు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ డైరీ స్టార్ట్ చేశారు మేడం. మా గ్రామంలో అది వరకు రోజుకి 300 ప్యాకెట్స్ పాలు పోయేది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక 4 బర్రెలు తెచ్చుకొని ఫస్ట్ 20 లీటర్స్ స్టార్ట్ చేసేది. ఈ రోజు వాళ్ళు యువ రైతులు 200 లీటర్ల పాలను పొద్దున 5 గంటల నుంచి 7 గంటల దాకా పాలు లైన్ కట్టి తీసుకుపోతారు క్వాలిటీ. అయితే వాళ్ళు అట్లాంటి డైరీ వాళ్ళకి మన కోఆపరేటివ్ రూరల్ నుంచి బ్యాంకు కానీ ఎవ్వి కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువకి ఏ బ్యాంకులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మేడం. అట్లాంటి దానికి మనకి ఏమన్నా ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏమన్నా మంచి స్కీమ్స్ ఉంటే వాళ్ళంటి వరకు ఉత్తేజపరిస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండి
ఇంటి దగ్గర ఆదాయం తీసుకొని Right. వాళ్ళు ఆదాయం నికరంగా ఇంకో కొంతమంది రైతులు కూడా వచ్చేటువంటి అవకాశం కాబట్టి దాన్ని కూడా మీరు ఇట్లాంటి దానిలో తెలియజేయాలి మేడం. రైట్ మేడం, చెప్తారు వెంకటరెడ్డి గారు. ఎస్ మేడం, ప్రభుత్వ సహాయం ఏమైనా అందుతుందో, ప్రభుత్వ పథకాలు ఏమైనా అందుతాయని అడుగుతున్నారు. మనకి తెలంగాణలో కూడా కొన్ని ప్రభుత్వ సహాయ పథకాలు ఉన్నాయండి. ఇప్పుడు మనకి విజయ డైరీకి పాలు పోస్తున్నప్పుడు వాళ్ళకి పాడి రైతులకు ఎవరైతే విజయ డైరీకి పోస్తున్నారో వాళ్ళు నగదు ₹4 వాళ్ళు రూపీస్ని ప్రోత్సహిస్తున్నారు. దాంతోపాటు కొన్ని వాళ్ళు డైరీ పథకాలు అనగా ఈ ఇందాక మీరు చెప్పినట్టు మినరల్ మిక్చర్లు కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి తక్కువ ధరకి వాళ్ళ రైతులకు అందిస్తున్నారు. మీరు ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మినరల్ మిక్చర్లు కూడా ప్రిపేర్ చేసి వాళ్ళు తక్కువ ధరకి రైతులకి అందించే కార్యక్రమాల్లో ఉన్నారు. దీంతోపాటు కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మనకి రాష్ట్రీయ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. రాష్ట్రీయ గోకుల్ మిషన్ కూడా ఉంది. మన గోకుల్ మిషన్ ప్రకారం వాటి దేశీయ వాలి సంరక్షణ మిషన్గా వాళ్ళు ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే మనకి ఇండిజినియస్ కౌ మిల్క్ అంటే ఈ దేశీ వాళ్ళ పాలతోటి మనకి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కువ దిగుబడి పాల ఉత్పత్తి అవుతుంది. తక్కువ ఖర్చుతోటి మనం ఎక్కువ ఉత్పత్తిని పెంపొందించే అవకాశాలు ఉన్నాయి. పైగా ఈ దేశీ వాళ్ళకి ఎక్కువ డిమాండ్ కూడా ఉంది మార్కెట్లో కూడా. ఇప్పుడు మనం చూస్తే నెయ్యి చూస్తే మనకి నార్మల్గా క్రాస్ బ్రీడ్ నుంచి చూస్తే నెయ్యి ఒక 500-600 కేజీ ఉంటే దేశీ వాళ్ళ నెయ్యి అమ్ముతే అదే దేశీ వాళ్ళ నెయ్యి 5,000-6,000 కూడా బయట మనకి మార్కెట్లో కనబడుతుంది. అంటే ఈ రాష్ట్ర గోకుల్ మిషన్ ద్వారా మెయిన్గా ఈ దేశీయ పాల ఉత్పత్తులను సంరక్షించడం, వాళ్ళ యొక్క బ్రీడ్ని సంరక్షించడానికి పథకాలను స్టార్ట్ చేశారు. దాంతోపాటు మనకి నాబార్డు కూడా కొన్ని పథకాలు స్కీమ్లని స్టార్ట్ చేసింది. డిఏడిఎఫ్స్ పథకాలు కూడా ఉన్నాయి. డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైతే మనకి ఎంటర్ప్రీనియర్ కావాలనుకుంటున్నో వారికి మౌలిక సదుపాయాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ను కూడా మనకి ఈ పథకాల ద్వారా అందజేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత మనకి ఈ ఎంటర్ప్రీనియర్ కొత్తగా స్టార్ట్అప్ చేసుకునే వాళ్ళకు కూడా ఎంటర్ప్రీనియర్ ప్రోగ్రామ్స్ స్కీమ్స్ ద్వారా కూడా కొన్ని పథకాలు మనకి తెలంగాణ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుందండి. సో శిక్షణ కార్యక్రమాలు వీటి మనకి ఎటువంటి ప్రోడక్ట్లు ప్రిపేర్ చేయాలనుకుంటే సపోజ్ మీరు ఇందాక చెప్పిన 200 లీటర్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే ఆ 200 లీటర్స్ని పాలగా కాకుండా పాల ఉత్పత్తులుగా మీరు మార్చుకోగలిగితే ఇటువంటి ఎంటర్ప్రీనియర్షిప్గా మీరు కొన్ని స్కీమ్ల ద్వారా కొంత లోన్లు తీసుకొని పరికరాలను తీసుకొని వాటిని ఎక్కువ లాభదాయకంగా పొందవచ్చండి. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. సో మొత్తానికి పాల ఉత్పత్తుల్ని లాభదశగా మార్చుకోవాలంటే దగ్గరలో ఉన్న ఎవరైతే కన్సల్ట్ పర్సన్ లేదా మీలాంటి వాళ్ళకి ఫోన్ చేసినా దానికి సంబంధించి ఖచ్చితంగా చెప్పి ప్రోత్సహించే విధంగా. రైట్ మేడం, పాల ఉత్పత్తులు పోషక ఆరోగ్య ప్రయత్నాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి స్వర్ణవతి గారు. ఇక అదనపు సమాచారం కోసం రైతు సోదరులు సంప్రదించవలసిన చిరునామా అదనపు సమాచారం డాక్టర్ జి స్వర్ణలత గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ, కామారెడ్డి. రైతు సోదరులు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9533570957.